ఈ దిన దేవుని ఉపదేశం. నా కుమారుడా, నీవనేక విషయములను తెలియకుండా నుండుట నీ విధి. మరియు నీవు లోకమునకు చచ్చిన వాడవుగాను లోకము నీకు సిలువ వేయబడినట్లు భావించుకొనము. నీవనేక విషయములను చెవిటివాడివై ఉండి నీకు శాంతిని గూర్చి విషయంబులను గూర్చియే నాలోచించుకొనము. అప్రియ విషయములన్నిటి నుండి నీ కన్నులను త్రిప్పుకొని ఖండనతో కూడిన వాద వివాదములకు బానిసవుగాక ప్రతి వారిని వారి వారి అభిప్రాయమునకు వదిలిపెట్టుట నీకెక్కువ శ్రేయస్కరము. దేవునికి నీకును మధ్యన అడ్డేమియో లేక దేవుని విమర్శను నీ మనస్సునందు ఉంచుకొనిన ఎడల వాదములందోటమిని నీవు సులభముగా సహింపగలవు.